ఈరోజు మన ఇంట్లో బియ్యం జల్లెడ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. మనం రేషన్ బియ్యం తెచ్చుకున్నాం అన్నమాట. మేము రేషన్ బియ్యమే తింటాము. కొంతమంది కూపన్ అంటారు, కొంతమంది స్టోర్ బియ్యం అంటారు. ఒక్కొక్కరు భాషలో ఒక్కొక్కలాగా అంటారు అన్నమాట. ఇట్లా మంచిగా బియ్యంలో నూకలన్నీ పోయేదాకా జల్లెడ పట్టుకోవాలి. అట్లా ఒక 4-5 జల్లెడలు పట్టుకున్నాక మళ్ళీ కింద నూకలు మళ్ళీ జల్లెడ పట్టాలి. పడితే మనకి అందులో బియ్యం వస్తాయి అన్నమాట. జల్లెడ పట్టి బగోన్లో పోసుకున్నాం కదా, ఇట్లా జల్లెడ పట్టినాక కింద బియ్యము నూకలు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఇది ఇంకోసారి జల్లెడ పట్టుకోవాలి. ఇట్లా జల్లెడ పడితే మనకి ఇంట్లో మళ్ళీ బియ్యం కనిపిస్తాయి. చూడండి, కనిపిస్తుందా బియ్యం? ఈ నూకలు సన్న నూకలు పోయి బియ్యం వస్తాయి మళ్ళీ మనకి. చూడండి, ఇట్లా పడుతుంటే బియ్యం అని పైకి వచ్చి నూకలన్నీ కిందికి వెళ్ళిపోతాయి. మంచిగా ఇట్లా తింపాలి. చూడండి, కింద నూకలన్నీ పోయినాక ఇట్లా బియ్యం మిగులుతాయి మనకి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ముందు జల్లెడ పట్టుకున్న బగోన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇవి సన్న నూకలు అనమాట, చిన్నవి. ఇంతకుముందుకు వీడియోలో నూకలు రొట్టె అని చెప్పినాను కదా, ఇట్లా ఈ నూకలు వస్తాయి కదా, ఈ నూకలు మంచిగా మా మమ్మీ బగోన్లో పోసి గాలిస్తుంది అన్నమాట. గాలిచ్చి ఎండ పోసి ఎండినాక గిండి పట్టిస్తుంది. పట్టించినాక ఆ పిండితోని మనం ఏదైనా వేసుకోవచ్చు. మురుకులు కానీ, గారెలు కానీ, దోశలు, రొట్టెలు, ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇట్లా బియ్యం ముందు తెచ్చుకున్నాక జల్లెడ బట్టి అట్లా నూకలు అవన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్కి చిన్న నూకలు మిగులుతాయి అన్నమాట, సన్న నూకలు. ఇవి మనం అట్లా చేసుకుంటాం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఇట్లా జల్లెడ పట్టుకోవడం, రేషన్ బియ్యం చేసుకోవడం తెలియదు కదా, అట్లా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అన్నమాట. లాస్ట్కి నూకలు పట్టుకున్న తర్వాత బియ్యంలో పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మనకి సన్న నూకలు ఏదైనా మిక్స్ అయినా కూడా అన్నంలో కలిసిపోతుంది. వండుకున్నా కూడా మంచిగా అవుతుంది అన్నమాట. మెత్తగా అవ్వదు, మంచిగా ఉంటుంది. ఓకే అండి, మీకు కానీ బియ్యం జల్లెడ పట్టుకోవడం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.